ఫ్రెండ్స్, ఒక చిన్న కథ చెప్పబోతున్నాను నేను. ఆ కథ ఏంటంటే ఒక రాజు కథ. ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. అతనికి సైన్యం ఉంటుంది. చాలా వరకు ఒక ఊర్లో వాళ్ళు మొత్తం అతనే పెద్ద. అలాంటి రాజుకి ఒకరోజు ఒక చిన్న ఒక ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఏంటంటే ఆ రాజుకి యుద్ధానికి వస్తారన్నమాట. వేరే వేరే వాళ్ళు అంటే వేరే సైన్యం, వేరే వాళ్ళు పరిపాలించాలని యుద్ధానికి వస్తారు. రాజు ఏం చేస్తాడంటే యుద్ధం చేయాలి కదా, అందరినీ సైనికుల్ని అందరినీ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏమవుతుందంటే ఆ రాజుని ఓడిపోతే సైన్యంలోకి వచ్చేస్తే కొంతమంది సేవకులు వద్దండి, మీరు బయటకు వాళ్ళు రాజు గారండి, ఇక్కడ ఇబ్బంది ఉందని తొలగిపోతారు. లోపల నా భార్య పిల్లలు అందరూ ఉన్నారంటే వాళ్ళందరూ నువ్వు లోపల ఫస్ట్ అని ఆయన అండర్గ్రౌండ్లోకి లోపల దుబ్బేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఉంటారు అవతల వ్యక్తులు, వాళ్ళు వచ్చేసి రాజ్యానికి వచ్చేసి రాజ్యంలో ప్రతి ఒక్కరిని చంపేస్తారు. రాజు భార్యని, రాజు పిల్లల్ని, ఇళ్ళని అందరినీ చంపేస్తారు. అందరినీ చంపేసి అంతా అల్లగోలం చేసేసి వాళ్ళు అనేది ఆక్రమించుకుంటారు. రాజు అక్కడి నుంచి పారిపోయి బయటికి వచ్చి ఎక్కడో ఒక పల్లెటూరులో ఎక్కడో పోయి పడిపోయాడు ఆ దెబ్బలకి దానికి. ఆ పడిపోయిన తర్వాత ఒక పొలం పని పోయే వాళ్ళు వచ్చి ఆ రాజుగాడికి వస్తారు. వచ్చి ఎవరు నువ్వు అంటే నేను ఇట్లా అని చెప్తాడు. చెప్తే సరే అని ఆయన తెచ్చిన క్యారేజ్ అనేది అతనికి తినిపిస్తాడు. తినిపించిన తర్వాత ఏం చేయాలని రాజు చూస్తుంటాడు. కానీ అతనికి మొత్తం తెలిసిపోయింటుంది. మొత్తం అందరినీ చంపేసింటారు, అంతా అయిపోయింటుంది, ఆ రాజ్యం లేదు ఏం లేదు అని అనుకుంటారు. సర్లే ఒక విలేజ్లో ఉండి ఆ విలేజ్లో చాలా ఇబ్బందులు ఉంటే ఆయనకి సంబంధించిన ఇంతకుముందు చేసింటాడు కాబట్టి ఆ రాజు అనేది 10 మందికి సేవ చేసేది కాబట్టి అక్కడ కూడా ఆయనకి ఏమంటే ఒక రాజుగా వాళ్ళు కూడా ఇస్తారు. అంటే ఆయన చేసే పనులు కానీ ఏమన్నా కానీ ఒక రాజుగా ఆయన ఇస్తాడు. అంతకుముందుకు ఏమనికేంటంటే ఆ రాజు చనిపోదామనికి ఏంటాడు, నా భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు, ఎవరికి బతకాలి ఏం లేదు అంటే నా ప్రజల కోసం బతకాలి, నా వాళ్ళ కోసం బతకాలి అని ఒక ఊరికి పోతే ఆ ఊర్లో ఆయనకి సెటిల్ ఇచ్చి మొత్తం ఒక రాజు అనేది మళ్ళా ఆయన కోల్పోయినవి ఏమేమి ఉన్నావో మళ్ళా పెళ్లి చేసుకుంటాడు. మళ్ళా రాజు సైన్యాన్ని అరేంజ్ చేసుకుంటాడు. మళ్ళా రాజు అనేది ఏర్పాటు చేసుకొని నాలో ఏం తక్కువ ఉంది ఏం లేదు అన్నీ చేసుకొని ఆ రాజు అప్పుడు ఏదైతే బలం లేదో అంతకి డబుల్ రెట్లు బలం తెచ్చుకొని ఎన్ని సైన్యాలు వచ్చినా ఎన్ని కొట్లాట్లోకి వచ్చినా ఒక తెలివిగా ఒక ఆలోచనగా చేస్తాడు. రాజు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆయన పిల్లలు మొత్తం అంతా హ్యాపీగా ఉంటారు మళ్ళీ. అందుకే లైఫ్ అంతా అయిపోయిందని అనుకోవద్దండి. ఈ కథ బట్టి మన నీతి ఏం నేర్చుకోవాలంటే లైఫ్ అనేది మారుతుంటుంది, వస్తుంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి రోజులు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. పెరగడమే ఉండదు, తగ్గడం అయితే ఉండదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అని చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.